తెలుసు కదా మీకు, ఇంటికాడ కూడా మీరు చక్కబెడుతుంటారు అందరికీ ఒక్కోసారి. అందుకనే ఈ సంవత్సరంతో 8 సంవత్సరాల పాటు ఇక్కడ డైనింగ్ లో పాల్గొన్నాం మేమందరం కలిసి. ఇది ఎప్పుడూ మేము మహాప్రసాదం లాగే భావించాం. చాలా ఇష్టం మాకు. ఈ ఇష్టమైన పని ఎంత కష్టమైనప్పటికీ చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి పొద్దునుంచి సాయంత్రం వరకు స్నానం చేయడానికి కూడా ఖాళీ ఉండదు, కానీ ఎప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటాం మేము, ఎప్పుడు హాయిగా ఉంటాం. ఆ స్టేజే మాకు అన్ని, ఆ గ్రౌండ్ డైనింగ్ ఏదైతే ఉందో అదే మాకు అన్ని, అదే స్టేజు, అదే క్రీడా ప్రాంగణం, లేకపోతే అదే మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకునేది, అదే అందరికీ అద్భుతంగా భోజనాలు పెట్టేది. ఈ 10 రోజులు మేము అలా ఉంటాం, ఒక ఫ్యామిలీ లాగా. అక్కడ ఏదన్నా ఎవరికన్నా ఇదిగా ఉన్నా మళ్ళీ రూమ్లోకి వచ్చి కాల్ నొక్కేసుకుని కొంచెంసేపు అలా నీరసం కూర్చుని మళ్ళీ టక్ మళ్ళీ వేసి యాక్టివ్గా మళ్ళీ వెళ్ళిపోతుంటాం అనమాట. ఇబ్బందిగా అనిపించదు. 10 రోజులు అయిపోతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అలాగే రాజు గారికి కొన్ని విషయాలు చెప్పాలన్నప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉంటారు, వెళ్తారు. ఎందుకంటే సార్కి వాళ్ళ పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆవిడ చెప్తే ఆవిడకి తెలుసు సార్కి ఎలా చెప్పాలో. అందుకు నేను డైరెక్ట్ అవ్వకుండా మేడంతో చెప్పేవాడిని అనమాట. ఈసారి అది కొంచెం అడ్వాన్స్ అయింది నాకు. ఒకసారి మౌలిక గారికి గట్టి క్లాప్స్ కొడదాం. సార్కి ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బర్డెన్ ఉన్నా కానీ ఆ ఇంట్లోకి వెళ్తే చాలా ఆయనకి ఆ మౌలి గారిని చూసుకుని, ఆ మౌని గారిని చూసుకుని, వాళ్ళ మనవల్ని చూసుకుని, మళ్ళీ ఏదన్నా స్ట్రెస్ ఉన్నా ఏదున్నా కానీ మళ్ళీ వాళ్ళని చూసుకున్న తర్వాత మళ్ళీ అది బ్యాలెన్స్ చేయగలుగుతారు. నిజంగా ఆ మౌనిక గారి ఫ్యామిలీ ఇక్కడ ఉండడం చాలా అద్భుతం. అసలు 10 days ఆవిడ ఉన్నారు ఇక్కడ. అలాగే మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడం గారికి గట్టి క్లాప్స్ కొడదాం. చాలా బాగుంది. అలాగే ప్రకృతి వ్యాలీకి గత 4 సంవత్సరాల నుంచి గోదావరి జిల్లాల నుంచి కానీ మాకు ట్రెక్కింగ్స్ వేస్తాం కదా మేము, ఆ ట్రెక్కింగ్కి వచ్చిన ఫ్రెండ్స్ నుంచి కానీ డొనేషన్ కలెక్ట్ చేసి చేస్తారంటే ఇంకా అది చెప్పనల్లది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్పేలు మాత్రమే చేస్తారు. అద్భుతంగా అంత నమ్మకం, అంత విశ్వాసం మా మీద ఉంచి ఆ యొక్క డొనేషన్ మాకు ఇస్తున్నందుకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వాళ్ళకి. అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మోహన్ గారు, అలాగే సురేంద్ర, రామారెడ్డి, అలాగే చాలా మంది ఉన్నారు పేరు పేరున. వీళ్ళందరి గురించి చెప్పాలంటే సరిపోదు నాకు ఒక 1 hour అయినా. ఎందుకు అంటే వాళ్ళుంటే ఈ ఋషి ఉంటాడు అంతే. వాళ్ళెవరూ లేకపోతే ఋషి ఒకడుండి ఏం చేయగలను, నేను ఏమి చేయలేను. లేదు సార్ ఇంకా అదనమాట. అందుకేంటంటే మనమందరం కలిస్తేనే ఒక అద్భుతం జరుగుద్ది. ఒక లైట్ వేస్తే ఎంత తెలుగు వస్తుంది, 10 లైట్లు వేస్తే ఎంత తెలుగు వస్తుంది, రెండాళ్ళకి డిఫరెన్స్ ఉందా లేదా? అలాగే ఒక మనిషి ఉంటే ఎంత ఎనర్జీ ఉంటుందో అలాగే అందరూ కలిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అలాంటి ఎనర్జీస్తో చేస్తేనే ఈ యజ్ఞం ఎంత అద్భుతంగా జరుగుద్ది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురువు గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ప్రకృతి వారిని ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా నడిపిస్తున్న మన రాజుగారికి, వారి కుటుంబ సభ్యులు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇంత అద్భుతంగా ఉందంటే దానికి కారణం టెంట్ హౌస్ వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈసారి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వారందరూ కూడా. అలాగే ఈ ప్రాంగణంలో ఇంత కలకల్లాడుతున్న పిరమిడ్స్, థ్యాంక్ యూ సో మచ్. సురేంద్ర, అందరికీ నమస్కారం అండి. మన గురువు గారు పత్రిసారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాజ్ జగపతి రాజు గారికి ఎప్పుడూ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇటువంటి సేవ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
రామారెడ్డి గారు. ముందుగా బ్రహ్మస్ పత్రిజీకి నమస్కారం అండి. మీ అందరికీ కూడా నమస్కారం. రాయి జగపతిరాజు గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, 2 డేస్ ఉండి ఈ కార్యక్రమంలో సేవ చేసుకు వెళ్ళాను. ఏదేమైనా ఈ సంవత్సరం 10 రోజులు కూడా ఉండి సేవ చేసుకోవాలని స్టార్టింగ్ వచ్చాను. ఋషి ద్వారా ఈ సేవను అందించిన ఋషికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వినయ్. నా పేరు వినయ్ అండి. నేను ప్రకృతి వేలికి రావడం ఇది 5వ సంవత్సరం. మా నాన్నగారు ఫస్ట్ తీసుకొచ్చారు 2021లో. 2 రోజులు ఉన్నాను. అది చూసి మళ్ళీ 2022లో 10 రోజులు ఉన్నాను. అలాగే 2022 నుంచి ఇప్పుడు దాకా 10 రోజులు డైనింగ్లో ఉండి సేవ చేసుకున్నాను. ఋషి అనే టీంకి, రాజుగారికి ధన్యవాదాలు. కావేరి గారు రండి. నా పేరు కావేరి అండి, మాది వేమగిరి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం గురుగారే. అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు కూడానండి. వారికి ఎప్పుడు కూడా నేను కూడా సపోర్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ పంపించారండి. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. నేను మాట రిలీజ్ చేసేస్తామండి, కానీ నిరూపించుకోవాలి. అది ఎలా అంటే ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి. అది నిలబెట్టుకున్నాను. అలాగే నేను ప్రతి ఇయర్ కూడా ప్రకృతి వ్యాలీ వస్తాను. ఎందుకంటే కంపల్సరీ ఉండాలండి ప్రకృతి వ్యాలీలో. ప్రకృతి వ్యాలీ మనకు 1 ఇయర్కి ఒకసారే వస్తుంది. ఆ ఇయర్ని మనం వినియోగించుకోవాలి. ఎటువంటి డిసీజ్తో కానీ, ఎటువంటి ప్రాబ్లంతో కానీ, ఏదైనా సరే హీల్ చేసే శక్తి ఏదైనా ఉంది అంటే అది ప్రకృతి వ్యాలీ. థ్యాంక్ యూ అండి. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన జగపతి రాజు గారికి, అలాగే నా ఋషి టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్. గట్టిగా క్లాస్ కొడదాం కావేరికి. ప్రకృతి వ్యాలీ గురించి పత్రిజ ఏమన్నారంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేయక్కర్లేదయ్యా, ప్రకృతే వాళ్ళని హీల్ చేస్తుంది, వాళ్ళకి స్వస్థత చేకూర్చగలుగుతుంది. ప్రకృతి కంటే గొప్ప డాక్టర్ ఎవరుంటారు? మనం వికృత జీవితంలో ఉన్నాం. 4 గోడల మధ్యన ఆ సిమెంట్ కాంక్రీట్ జంగిల్లో పీల్చడానికి కూడా స్వచ్ఛమైన గాలి లేదు, తాగడానికి నీరు సరి అయింది కాదు. ఒక 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వాటర్ని, గ్రౌండ్ వాటర్ని టెస్ట్ చేసి ఇది బట్టలు ఉతకడానికి కూడా పనికిరాదు అన్నారు. అంత కెమికల్స్ ఎఫెక్ట్ అయ్యి బట్టలు కూడా పాడైపోతాయి అన్నమాట. అన్నిటితో మనం స్నానం చేయాలి. నగరాలన్నీ కలుషితమైపోయినాయి, నదులన్నీ కలుషితమైపోయినాయి. లక్షలాది ఎకరాల భూముల్ని, చెట్లని, 100, 150, 200 సంవత్సరాల వయసున్న చెట్లని రోడ్లు వెడల్పు చేయడం కోసము, ఇల్లులు కట్టుకోవడం కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసము అన్నీ నరికేస్తున్నారు. నేచర్లోకి రావాలి. ఆ నేచర్ ఎక్కడుంది? మాకు దూరం అండి అంటే ఎలా? దూరం కాబట్టే ఇది ఉంది. ఇలాగా మీ దగ్గరలో ఉంటే ఎప్పుడు దీన్ని వేసేద్దరు. అంతే కదా. అడవి మనకు దూరంగా ఉంది కాబట్టి అడవిని అలా ఉంచాము. లేకపోతే ఎప్పుడో దీన్ని కూడా కార్పొరేషన్లో కలిపేసి చేసేవాళ్ళం. రాబోయే రోజుల్లో మనిషి, ఇప్పటికే నేను చదువుకునే రోజుల్లో మా గోదావరి కాలువలో స్నానం చేసేవాళ్ళం. స్నానం చేస్తే ఆ నీళ్ళే తాగేవారు అందరూ. మేము ఈత కొడతా తాగేవాళ్ళం. అది తాగకూడదు, అక్కడ బాగోదు అనే ప్రశ్నే లేదు. గోదావరి కాలువలో దిగడం, ఈత కొట్టడం, దాహం అనిపిస్తే నీళ్ళు తాగడం, ములిగినప్పుడు నోట్లోకి వెళ్తాయి. అదేమి మంచినీరు కాదనే భావన కానీ తెలియదు ఎవరికి. అంత బాగుండే. ఇవాళ అదే గోదావరి దగ్గర మా పిల్లల్ని తీసుకుని ఇక్కడ చిన్నప్పుడు మేము స్నానం చేసేవాళ్ళంటే చిచ్చి ఇందులోనే అంటున్నారు వాళ్ళు. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం నేను మా పాపని తీసుకెళ్ళి
చిన్నప్పుడు మేము ఇక్కడ స్నానం చేసేవాళ్ళు రా తల్లి, ఇలాగ అక్కడి నుంచి ఉరికేవాడిని, నేను పై నుంచి అక్కడెక్కడో ఉండేదన్నమాట. దాని నుంచి తలకిందులుగా జంప్ చేసేవాడిని. అది చూపిస్తే ఇందులోనే అంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందలే, ఇప్పుడు ఆ కాలు పెడితే కాలు తీసేయాలి. గోదావరి కాలువ మా ఋషిగడల ఊరి ముందు ఉంటుంది. ఆ కాలువ అంతా మొత్తం ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా అక్కడే ఉంటుంది, ప్లాస్టిక్ అంతా అక్కడే ఉంటుంది. నదుల్ని కలుషితం చేసాం, వాతావరణాన్ని కలుషితం చేసుకున్నాం. ఎక్కడ మనిషి ఇలా ఇలా పరిగిపెట్టి, నేను మా మనవన్ని చూసినప్పుడు అనుకుంటాను, వీడికి నేను ఎలాంటి ప్రపంచాన్ని ఇచ్చే వెళ్తున్నాను. అది అనిపించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఘోరమైన తప్పిదాలు చేసుకుంటూ పోయాం. ఒక 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసాం. ఇంత ఘోరంగా ఇలాంటి పరిస్థితిలో ఎలా బతుకుతారు రేపు? ఇవాళ నీళ్లు కొనుక్కుని తాగుతారంటే ఆ రోజు ఆశ్చర్యపోయాం. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మనం ఆక్సిజన్ కొనుక్కోవాలి పీల్చడానికి గాలి అంటే ఇప్పుడు మనం అందరం ఆశ్చర్యపోతాం. కానీ భవిష్యత్తు అదే కదా, పీల్చడానికి గాలి ఏది? ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరగాలి. నీళ్లు కొనుక్కుంటారంటే అంత నవ్వుకున్నాం. ఎవరైనా నమ్మారు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం? నీళ్లు కొనుక్కోవడమా? నీళ్ళు కొనుక్కోవడం ఏంటి అనుకున్నాం. అలాంటిది ఇవాళ కొనుక్కోకుండా ఉన్న ఊరేది? ఎక్కడైనా ఉందా చెప్పండి? పల్లెటూరులో, మారుమూల పల్లెటూరులో కూడా ఆర్వో వాటర్ తాగుతున్నారు. మరి భవిష్యత్తు కూడా అంతే. ఇలా ఇలా ఉంటే అంటే ఏదేదో సమస్య మాట్లాడుకోవడానికి కాదు, సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మనం విరివిగా ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచాలి, వాటర్ని స్టోర్ చేసే పని చేయాలి, వర్షపు నీరుని వృధా పోనీయకూడదు, ఎవరింటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు తవ్వాలి, భూగర్భ జలాలు పెరిగేలా చేయాలి, ఎక్కువ ఎవరి గ్రామంలో వాళ్ళు కనీసం ఒక 1000 మొక్కల్ని నాటాలి, ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని మనం విరిగి చేయాలి. ఆ సేవాదళం అవనండి, లేదా పిరమిడ్ అవనండి, సొసైటీ అవనండి, పార్టీ అవనండి, ఇంకోటి అవనండి, మనం ఆ పని కూడా చేయాలి. ఇందాక కావేరి అంటుంటే నా హెల్త్ ఇక్కడ 4 రోజులు వచ్చిన తర్వాత సెట్ అయిందని. ఎందుకు అవ్వదు? ప్రకృతి కంటే హీలర్ ఎవరుంటారు? మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటాం, నేను అక్కడే ఉండేవాడిని. హైదరాబాద్ నా ఫ్యామిలీ అక్కడ ఉంది. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను. అందరూ అన్నారు, అందరూ పల్లె నుంచి నగరాలకు వస్తారు, నువ్వు నగరాల నుంచి పల్లెకి ఎందుకు వెళ్తున్నావు అంటే, సీతాదేవి అడవిలో ఉంది, లవకుశులకి జన్మనిచ్చింది, దడదలు ఆడించారు 2 కుర్రాళ్ళు, రాముణ్ణి లక్ష్మణ్ణి. బ్రహ్మాండమైన ఇది నార్మల్ డెలివరీ, హ్యాపీగా నేచర్ వస్తుంది. మీరు ఏ కౌన్సిలింగ్లకి, ఏ హాస్పిటళ్ళకి, దేనికి అవసరం లేదు. అవసరం ఉందో లేదో మీకు ఇక్కడ అర్థం అవుద్ది ఏం చేయాలో. పత్రి గారు నాకు ఎంత బాగా నిద్ర పట్టిందో అనేవారు. మీ అందరికి బాగా నిద్ర పడుతుందా? ఇంకొంచెం జనం గోళ ఉంది, కానీ ఉట్టప్పుడు మీరు రండి, మిమ్మల్ని ఎవరు లేపినా కూడా లేవనంత మత్తుగా హాయిగా నిద్రపోతారు. అంత అసలు కళలు, చెత్త కళలు రావు ఇక్కడ. మనకు అక్కడికి వెళ్తే ఆ గడిబిళ్ళు అన్ని ఆలోచనలు కలుస్తాయేమో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీడకలలు, చెత్త కళలు ఏముండవు. మీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. క్వాలిటీ స్లీప్ నేచర్లో వస్తుంది. నిద్ర క్వాలిటీ కావాలి కదా. నిద్ర నిద్ర ఉంటే క్వాలిటీ డే ఉంటుంది. రాత్రి అంతా యుద్ధంలో ఉంటే పగలు కూడా యుద్ధమే. ఇక్కడ దోమలు ఉండవు. చూసారా, దోమలు ఉన్నాయా? పోనీ అయినా తేళ్ళు, పాములు కనబడినాయా? మీ ఊర్లో ఉన్నాయా లేదా దోమలు? మీ ఊర్లో దోమలు ఉన్నాయా లేవా? మరి ఇక్కడ అడవిలో ఉన్నాయా? మరి అంటే దోమలు లేని ప్లేస్, చక్కటి ఆరోగ్యకరమైన ప్రశాంతమైన ప్లేస్. ఈవెన్ అరకెళ్తే అక్కడ మా వంశీ చెప్తుంటాడు, అక్కడ అన్ని బొంగు చికెన్లో ఏ చికెన్లు ఉంటాయి, ఇక్కడ అవి కూడా ఉండవు, మీకు ఎక్కడేమైనా కనబడవు, హాయిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి 10 రోజులు మన అందరం గలపడానికి పత్రిజీ ఇక్కడ మహాకర్ణ ధ్యాన మహాచక్రం ఇక్కడ అనౌన్స్ చేశారు.
మన వాళ్ళందరూ ఇక్కడ రావాలి. మనందరం కేవలం అందరూ కలుసుకుని ఒకరినొకరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడమే కాకుండా మనందరం కలిసి మరింత శక్తితో మరింత అద్భుతంగా మన బాధ్యతని, ఒక గొప్ప బాధ్యతని, ఒక గొప్ప లక్ష్యాన్ని చేరడానికి ఏం చేయాలో మనందరం చేద్దాం. దానికోసం ఈ ప్రకృతి వ్యాలీ ఒకసారి గట్టిగా ఋషి టీంకి క్లాస్ కొడతా. ఈ టీంకి మీరే వచ్చి సన్మానం చేయండి, మీలో కొందరు వచ్చి. ఏది అందరికీ నమస్కారం. ఈరోజు 7వ రోజుకి స్వాగతం. నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడము ఈ ప్రకృతి వ్యాలీకి. నా పేరు ప్రతిభ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 3 years అవుతుంది ఈ ధ్యానంలోకి వచ్చి. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడము, హైదరాబాద్లో అంతా పొల్యూషన్, బిజీ లైఫ్, అది చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ థాట్స్ లేవు. అక్కడ ఉన్న ఆలోచన చాలా బాగుంది సార్, నిజం చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే స్వచ్ఛంగా ఉంది గాలి. నేను ఒక్కొక్క ప్లేస్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాను. మొన్న సంక్రాంతి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం, ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇంటికి వెళ్ళాలని లేదు, ఇంకా 4-5 రోజులు ఉండాలని ఉంది. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చిన టీం అందరూ డైనింగ్ దగ్గర ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. వారందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న రాజా సార్కి కూడా మనము గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మీకందరికీ మనందరిది ఒకటే లక్ష్యం, ధ్యాన ప్రచారం, శాకాహార జగత్. ఈస్ట్ గోదావరి యాసలో భోజనం తినండి, ఎంత బాగుంటుంది సార్. గోదావరి జిల్లా వాళ్ళు ఎప్పుడు గోదావరి జిల్లా వాళ్ళతో భోజనం చేయాలి. వాళ్ళు కుత్తొట్టించుకోండి అంటారు, ఎంత బాగుంటుంది అది. ఏది ఇంకొంచెం అండి తీసుకోండి, తొందరగా అంటాడు. అది ఎంత బాగుంటుందో, అది ఎటకారం కాదు, అది మధురంగా ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మనకి ఋషి బృందంతోనే చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో, ఈ బ్యాచ్ పట్టుకొస్తాడో. వీళ్ళందరూ ఇప్పుడు ఎంతమంది మొత్తం టోటల్ టీము? 15 మంది టీము. 15 మంది అంటే 4గురికి ఒక రూమ్ చొప్పున కనీసం 4 రూమ్లు ఇవ్వాలి. మొత్తం 15 మంది ఒకే రూము, ఇంకో రూమ్ కూడా అడగడం, రాజుగారి ఇబ్బంది పెట్టడం. మళ్ళీ దీనికి కావాల్సిన ఉప్పులు. ఈ ప్రకృతి వ్యాలీకి రాజపతి రాజు గారి టీంలో ఒక మంచి మాస్టర్ ఋషి అండ్ బృందం. చెప్పలు కొట్టుకుందాం. వడ్డన చేయాలంటే ఈ బృందమే. నేను వీళ్ళ దగ్గర చాలా ఇష్టపడతాను. సో గోదావరి జిల్లా యాసలో వాళ్ళు వడ్డిస్తారు. చెప్పలు పడదాం, గట్టిగా పెట్టి పొడవుగా, అది వేరే తెలకొని తిద్దాం. ఎక్కడ ధ్యాన కార్యక్రమం జరిగినా నా విన్నపం గోదావరి జిల్లా వాళ్ళు పెట్టుకోండి. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ టీం అయినా కానీ, ఎంత బాగుంటుందో వాళ్ళ పలుకు చాలా బాగుంటుంది. ఓకే, చెప్పలు పడదాం ఋషి బృందానికి. ఇంకా గట్టిగా చెప్పట్లో ఎంత బాగా వడ్డించారో, మనం ఎంత గలాబా చేసామో అక్కడే చేతులు కడిగేస్తారు. అయినా అన్ని రోజు ఆకులన్నీ క్లీన్ చేసి శుభ్రం చేస్తారు ఈ బృందం అంతా. గురువు ఫోటో ఓ బృందం ముందుకు వచ్చి కింద కూర్చోండి. కింద కూర్చోవాలి, పిల్లలు ముందుకు వచ్చి కూర్చోండి. లైన్లో కూర్చో. మనం కూర్చుంటే కానీ కూర్చో. కూర్చోండి, లైన్లో కూర్చోండి. ఇంకా గట్టిగా చెప్పలు పడదాం. వడ్డించడం దగ్గర నుంచి ఆకులు శుభ్రం చేయడం దాకా ఓకే. అప్పుడు కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, ఆపకూడదు. నా మీద పడేయకండి. గట్టిగా చెప్పండి. అరిటాకు భోజనం
మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్, వివిధ ప్రాంతాల్లో గొప్పగా వర్క్ చేస్తున్న మాస్టర్స్ని నాకుడు ఆయన అప్పటికే నాకు చాలా సార్లు చెప్తున్నారు, ధ్యానం చెయ్యి నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ భౌతిక జీవితం బాగుంటుంది, ధ్యానం చెయ్యి అని చెబుతున్నప్పటికి కూడా నేను అప్పటికే హేతువాద భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు అవేవి రుచించలేదు. కాదని దాటవేయడమే కాకుండా తిరిగి కామెంట్ చేసేవాడిని, పిచ్చోళ్ళారా మీరు, మీకేమైనా బుర్రా బుద్ధి ఉందా లేదా, అవయవాలు పాడైపోతే అవయవాలు మార్చి కొత్త అవయవాలు ఏర్పాటు చేస్తున్నటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి ఈ భారతదేశంలో మీరు ఇంకా మూఢత్వాన్ని అజ్ఞానాన్ని ప్రజల్లో జొప్పిస్తున్నారు, మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుద్దని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాను ఒక 2 సంవత్సరాల వరకు. తర్వాత ఎప్పుడైతే నాకు ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ ఏ క్షణమైనా చనిపోతామని చెప్పాడు, బ్రతుకు మీద ఆశ పుట్టింది, బ్రతకాలన్నటువంటి కోరిక పుట్టింది. దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి, సారి ధ్యానం ఎలా చేయాలో నాకు ఒకసారి చెప్పండి, ఆరోగ్య సమస్యలు బాగుపడతాయి అన్నారు కదా, నేను ఇప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నాను, ఏ క్షణం ఉంటానో తెలియనటువంటి స్థితిలో నేను ఉన్నాను, నాకు ఆ ధ్యానం చేసే ప్రక్రియను నాకు నేర్పండి అని చెప్పి అడగటం జరిగింది. ఇది 2017. ఆ రోజు ఆయన ఒక 10 నిమిషాలు నన్ను కూర్చోబెట్టి ఈ ధ్యాన సాధన ఎలా చేయాలనేది నేర్పడం జరిగింది. ఆ నేర్పిన తర్వాత 41 రోజు ప్రతిరోజు కూడా ఇలాగే రోజుకు 1 గంటకు తగ్గకుండా ఉదయము సాయంత్రము వీలైతే మధ్యాహ్నం కూడా ఖాళీ ఉంటే ధ్యాన సాధన చేయమని చెప్పడం జరిగింది. సరే చూద్దామని చెప్పి నాకైతే పూర్తిగా విశ్వాసం లేదు, కానీ ప్రాణం మీద ఆశ, బతుకు మీద తీపి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే 5ంటికి లేచి 1 గంట కూర్చుని ధ్యానం చేయటం జరిగింది. ఈలోపు చేస్తున్నప్పుడే మా ఆవిడ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు. మన చిన్న పల్లెటూరులో ఒక చిన్న టిఫిన్ కొట్టు రోజుకు 600-700 టిఫిన్ అమ్మితే అమ్మేది 600-700, దాని మీద వచ్చే లాభం ఎంత ఉంటుందో మీరు గమనించవచ్చు. అంత చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అలా కూర్చొని నేను ధ్యానం చేస్తుంటే మా ఆవిడ టిఫిన్ రెడీ చేస్తూ ఇంటికి ఇలా కూర్చుంటాడని చెప్పి నన్ను లేపుతుంటే, వద్దు నువ్వు కూర్చొని ఈ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేవాడిని. దానికి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేది. అప్పటికి విజయనగరంలో అందరు స్పెషలిస్ట్ని కూడా చూపించడం జరిగింది, ఎక్కడా కూడా తగ్గలేదు. ఒక బెల్ట్ ఇచ్చి మెడకు బెల్ట్ పెట్టుకొని మరి కూర్చోమని చెప్పారు డాక్టర్లు. ఆ బెల్ట్ పెట్టుకొని పాపం చాలా ఇంకేముంది అంటే వచ్చే సంవత్సరం వరకు 365 రోజులు ప్రతిరోజు 1 అవర్ ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం కోసం నెక్స్ట్ ఇయర్ దానికి నేను జూమ్ సెషన్ నిర్వర్తిస్తానంటుంది జయలక్ష్మి. ఆ జూమ్ సెషన్ నిర్వర్తించి 1,00,000 మందిని ఇక్కడ జయలక్ష్మి కూర్చోబెడుద్ది. ఆ జూమ్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలా, మీకు తెలిసిన అందరికీ నెంబర్ ఇవ్వాలి, అవన్నీ మనం చేద్దాం. మీరందరూ మీ నెంబర్స్ అక్కడ ఇవ్వండి, రిజిస్టర్ చేసుకుని ఉంటారు. ఒకవేళ చేయకపోతే మీరందరూ కూడా మీ ఫోన్ నెంబర్లు, మీ అడ్రస్లు మన రిసెప్షన్లో ఇవ్వండి. ఈ గ్రూప్లో, మన మహాకర్ణ ధ్యాన మహాచక్రం గ్రూప్లో మీ అందరినీ జాయిన్ చేస్తాం. మనం అందరం కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, మనం చేయబోయే కార్యక్రమాలు ఒక్కొక్కరికి తెలియజేసుకోవడం ఉంటాయి. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడతాయి, వీళ్ళకి గంధాలు పామేద్దాం. సో గట్టిగా చెప్పలు కొడదాం ఈ బృందానికి. వీళ్ళందరూ చిన్న చిన్న కుటుంబాలు, పెద్ద కోటీశ్వరులేం కాదు, నెలకు ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీలేం కాదు, అందరూ డైలీ చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు. వీళ్ళు పేపర్స్ తో పిరమిడ్స్ తయారు చేసి వాటిని అన్ని చోట్ల పెడతారు. ఇప్పుడు ఎంతగా ఈ జయ క్యాప్చర్ చేసిందంటే PSSM ని, ఈ తోరణాలు పెట్టింది కదా, నెక్స్ట్ ఇయర్ రాలేదనుకోండి బోసిగా కనపడుతుంది. అందరూ అదేంటి జయ రాలేదా అంటారు, మమ్మల్ని అడగట్లేదు, ఏమని అడుగుతున్నారు. ఒకసారి జాతవనంలో ఒకసారి ఎప్పుడు పెట్టలేదు లాస్ట్ ఇయర్, దాంతో బోసిగా అయిపోయింది, అంతగా క్యాప్చర్ అయిపోయింది. ఈరోజు చప్పల వల్ల అసలు ఎంత తోరణం, ఇది పిరమిడ్ తోరణాలు. మీరు చూసారా, దండలు కూడా 20 దండ, ఇక్కడ సన్మానాలు కూడా ఈ దండే, పూల దండలు ఉండవు మా దగ్గర, పిరమిడ్ దండలు ఫస్ట్ టైం వీళ్ళు తయారు చేశారు. సో చూసారు కదా ఎన్ని ఐటమ్స్ తయారు చేశారు వీళ్ళందరూ. గట్టిగా చెప్పలు కదా మాస్టర్స్ అందరికీ. తర్వాత ఈ తయారు చేస్తారు కదా, పేపర్కి చాలా ఖర్చు అవుతుంది, తయారీకి చాలా ఖర్చు అవుతుంది. ఎక్కడో డబ్బులు తీసుకోరు వీళ్ళు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, ఎవరిని ఇస్తే కాదంటారు. వాళ్ళు ఏమైనా ఆర్గనైజర్స్ కొంచెం ఖర్చులకి ఇస్తే తీసుకోవచ్చాము, కానీ మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత డబ్బులు అయినా ఇంతవరకు ఎవరిని వాళ్ళు అడగలేదు. వాళ్ళ సొంత డబ్బులు, సొంత ఖర్చు పెట్టుకొని వచ్చి చేస్తున్నారు. ఇది ఆ బృందం. గట్టిగా చప్పలు కొట్టుకుందాం. వినాయక పిరమిడ్ కదా, వినాయక పిరమిడ్ నిర్వాహకులు జయ మేడం వారి బృందము. గట్టిగా చప్పట్లు మరొక్కసారి.
ధన్యవాదాలు. ఓకే, కుర్చీలండి. చూస్తుందానే ఈ కమ్మియర్. సో తను టూర్స్ నిర్వహిస్తూ హిమాలయాల్లో బిర్యానీ పెడుతుంది. అక్కడ కూడా ఆ చల్లో బిర్యానీ వండి పెడుతుంది అందరికి. ప్రతి సంవత్సరం మేము ప్రతి 3 నెలలకు ఒక టూర్ వేస్తాము, తను నిర్వహిస్తుంది. రేపు మానస సరోవరం పెద్ద టూర్ కూడా వెళ్తున్నాం, కామాఖ్య వెళ్తున్నాం. అన్ని వారి బృందం మా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాము. దీని ఫుడ్ డిపార్ట్మెంట్ చూస్తుంది, తన అనుభవాలు చెప్తుంది. ముందుగా మన గురువు గారి అయిన పత్రి సార్కు మనం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. మరి మాకు ఈ మార్గం చూపించిన వంశీ మాస్టర్ యొక్క గట్టిగా తప్పట్లు కొట్టాలి. మరి నేను 2003లో ధ్యానంలోకి వచ్చిన సద్గురు ఫ్యామిలీలోకి వచ్చి ఈరోజు నాకు సారు పెద్ద ట్రిప్ ఇచ్చాడు. హిమాలయాలు అంటే ఒక్కసారి చూస్తే చాలు మన జన్మ ధన్యమయ్యేది అనేది. ఇప్పుడు ప్రతి ఏడు మేము ఖచ్చితంగా బుద్ధ పౌర్ణానికి హిమాలయాల్లో ఉంటాం. మరి సంవత్సరానికి 3 ఖచ్చితంగా 3 నెలలకు ఒకటి ట్రిప్. ఇప్పుడు కామాకి ఈ నెల 26, మళ్ళీ బుద్ధ పౌర్ణమికి హిమాలయాలు, మళ్ళీ మొన్ననే గుజరాత్ వేసాము. మరి నాకు మైకు పెట్టుకుని చేతకాందాన్ని ఈరోజు నాకు ఇంత ఇచ్చిన అవకాశం నిజంగా వంశీ మాస్టర్కు, సుకన్య మేడంకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే స్త్రీ శక్తి ఏమైనా చేయగలదనేది ఆవిడ దగ్గర మేము నేర్చుకున్నాము. ఆవిడ అందరు తెర ముందు ఉంటే ఆవిడ తెర ఎనుకుండి ఇదంతా నడిపిస్తుంది. ఈ మధ్య నాకు కొంచెం చిన్నది జరిగింది. మొన్ననే మా పాపకు బాలేదు, అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది, చనిపోయింది అనుకున్నా. నేను అనుకునే టయానికి నాకు ఒక్క క్షణం ఏం చేయాలో తెలియక అలా ఆగి, అప్పుడు ఆ అమ్మాయికి చెస్ట్ దగ్గర 3 సార్లు నొక్కితే అని వచ్చింది ప్రాణం. వచ్చిన తర్వాత హాస్పిటల్లో జరిపించినాక డాక్టర్ వచ్చి ఈ అమ్మాయికి బలం లేదు, ఈ రోజు నుండి అమ్మాయి గుడ్డు పెట్టన్నాడు. ఒక బిడ్డనే పోదుకున్నప్పుడు మళ్ళీ ఒక బిడ్డను నేను ఎలా పెడతాను సార్, మీరు ఎలా చెప్తారు అన్నాను. అంటే చూడు, బలము ఎక్కడ లేదు. నేను మా పాప చెప్పిన, వాళ్ళు చెప్పడం ఏంటమ్మా, రోజుకు నువ్వు ఒక 3 గంటలు ధ్యానం చెయ్యి, మినిమం 1 గంట చెయ్యి, ఎందుకంటే ఆ ధ్యానంలోనే ఈ శక్తి వస్తుంది, గుడ్డు తింటే రాదు అని చెప్పాను. మరి మాకు సారు ఎంతో మాట్లాడే విధానం కానీ, వంశీ మాస్టర్ ఎక్కడ ఉండాలనేది. నాకైతే భోజనం పెట్టడం ఇష్టం, రేపటి గురించి నాకు ఎప్పుడూ తెలీదు. ఈ క్షణం ఏది ఉంటే అదే పెట్టడం నేర్పించాడు. ఇప్పుడు అదే చేస్తా, ఇంకా ఉండేదానికి అదే చేస్తాను. మరి రాజజగపతి రాజు గారితో నాకు ఎంతో అనుబంధము. ఎందుకంటే సాప్త 2009 నుండి నేను ఆయనతో సేకరాలు ఎన్నో తిరుగుతున్నాను. రాజుగారికి ఫస్ట్ భోజనం మళ్ళీ రాండి అని చెప్తాడు. అందుకే రాజుగారికి మనం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. తర్వాత నాయుడు కమ్యర్. ఇతను నాయుడు చిన్న కాంట్రాక్టర్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న సూత్రం ఆధారంగా తన బ్యాక్ పెయిన్ పోగొట్టుకున్నాడు. మరొక మాస్టర్ ప్రవీణ మేడం, వీరు ఈమె కళల ద్వారా యుఎస్ లో బృందాలన్నిటికీ డ్రీమ్స్ డికోడింగ్ డిపార్ట్మెంట్ నడుపుతూ హాస్టల్ వాళ్ళలో కళలు ఎలా డికోడ్ చేసుకోవాలో ఆ సెక్షన్ మీద వారు తర్పిదినిస్తున్నారు. వారు సందేశం తీసుకుందాం. ముందుగా నా పేరు ప్రవీణ, నేను కనిగిరి నుంచి వచ్చాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు, రాజుగారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఎంతో మంది వాళ్ళ జీవితాలలో ఎన్నో సమస్యలు, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎన్నో వచ్చి వాళ్ళు తలకిందులైన పరిస్థితుల్లో కూడా భౌతికంలో వాటికి సమాధానం ఎక్కడా దొరకదు, అభౌతికంలోనే దొరుకుతుంది. అలాగా అభౌతికంలో మాస్టర్స్ కనెక్ట్ అయ్యి
స్వప్నాల ద్వారా ప్రతి దానికి సమాధానాన్ని తెచ్చుకొని ఈరోజు వాళ్ళ జీవితాన్ని ఎంతో పరమానందంతో జీవిస్తూ ఉన్నారు. ఎన్నో వేల మంది ఇక్కడ స్వప్నాల ద్వారా సమాధానాలు తీసుకున్నారు. సారు సమక్షంలో మేము ఒక 18 గ్రూపులు మాస్టర్స్ ఉన్నాము. ఒక్కొక్క గ్రూప్ మాస్టరు దగ్గర ఎంతో మంది కళల ద్వారా స్వప్నాలను ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకుని కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ధ్యానాన్ని తెలియచేసి అభౌతికం నుంచి ప్రతి ఒక్కరూ సమాధానాన్ని తెచ్చుకోగలరు అని నిరూపించారు. అభౌతికం నుంచి సమాధానాన్ని తెచ్చుకొని వాళ్ళ మనస్సుని, ఇంద్రియాలని అన్నింటినీ నిశ్చలంగా ఉంచుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. నేను అలాగా నా జీవితంలో ఎన్నో పరీక్షలు, భౌతికంగా పరీక్షలు, అభౌతికంగా పరీక్షలు ఎదుర్కొని మాస్టర్స్ పెట్టిన పరీక్షల్లో పాస్ అవుతూ ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందుతూ అద్భుతం. ఇందాక హైమా మేడం చెప్పారు కదా, జ్ఞాన సిద్ధి ధ్యానం, దానితోటి పరీక్షలు పెట్టడము అనేది భౌతికంగా జరుగుతుంది, అభౌతికంగా జరుగుతుంది. అంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడింటిలోనూ పరీక్షలతోటి పరివర్తన తీసుకొచ్చుకొని వాళ్ళ జీవితాల్లో ఆ మార్పుని చూస్తూ ఉన్నారు. ఇలాగ ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో స్వప్నాల ద్వారా బయటకు వచ్చి హ్యాపీగా జీవిస్తున్నారు. మీరందరూ కూడా ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 7 శరీరాలు ఉన్నాయి. 7 శరీరాల ద్వారా మనం ఆ సందేశాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే తెలుసుకొని వాళ్ళ సమస్యలకి బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మరొక మాస్టర్ మణిమాల. ఈ మేడం చాలా పెద్ద చదువు చదువుకున్నారు, ఆల్మోస్ట్ జడ్జి అయ్యే చదువు చదువుకున్నారు. కానీ స్పిరిచువాలిటీకి ఆకర్షింపబడి భగవద్గీత విదేశస్తులకు బోధించి అందులో ఉన్న లోతైన అర్థాలు తీసి ఈరోజు దేశ విదేశాల్లో వారి ఫాలోవర్స్ ఉన్నారు. వారు కూడా సద్గురుస్ మూవ్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. వారికి చప్పట్లతో వారి సందేశం. అందరికీ ఆత్మ ప్రణామాలు. పత్రి సార్కి, వంశీ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు మణిమాల, మాది శ్రీకాకుళం. నేను ఒక సాధారణమైన హౌస్ వైఫ్ని. అయితే నాకు చాలా అందరు హౌస్ వైఫ్స్ కున్నట్టే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తో పాటు కొంచెం చదువుకోవడం ఇవన్నీ చేశాను. కానీ ఒక తృష్ణ ఉండేది, ఎందుకు నాకే ఈ సమస్య అనే తృష్ణ ఉండేది. ఆ తృష్ణతో విశ్వం నన్ను ఈ ధ్యానానికి, వంశీ సార్ జ్ఞానానికి, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, ఇంకెవ్వరూ కాదు అనే సత్యం నేను ఆయన నోట్ నుంచే విన్నాను. ఆయన ఆడియో మెసేజెస్ ద్వారానే దాన్ని తెలుసుకున్నాను. నా జీవితంలో ఆయన చిన్న చిన్న ఫార్ములాలు ఇస్తారనమాట వంశీ సార్. ఆ ఫార్ములాని నా జీవితంలో అప్లై చేస్తే అది ఎంత నిజమో నాకు అర్థమైంది. అక్కడి నుంచి నా డౌట్స్ పెరిగాయి. ఆ డౌట్స్ కి ఇంకా భగవద్గీత నీకు సమాధానం అని చెప్పి భగవద్గీతని విశ్లేషణ చేసి గీతా వికాసం ద్వారా అందించారు. అప్పటి నుంచి నేను భగవద్గీతని వదలలేదు. సార్ ఏది చెప్తే అది ఫాలో అవుతూ వచ్చాను. నాకు ఇది కావాలి, ఇది వద్దు అనేది కూడా నాకు ఆలోచన ఉండేది కాదు. కరెక్ట్ టైంకి ఈ ప్రాజెక్ట్ నువ్వు చెయ్యు, నువ్వు యుఎస్ వాళ్ళకి ఇది చెప్పు, ఇలాగా నన్ను టైం టు టైం గైడ్ చేస్తూ అలాగా అదిలించి అలా మార్గాన్ని మళ్లిస్తూ నేను ఇంతగా ఎదగడానికి నాకు బాగా ప్రోత్సహించింది వంశీ సార్, సుకన్య మేడం. సో ఏది రిజెక్ట్ చేయకుండా చేసుకుంటూ నన్ను నేను మలుచుకుంటూ ఇలా నాకు వచ్చిన నేను చదువుకున్న చదువు ఈ రోజు ఇలా ఉపయోగపడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంగ్లీష్ లో మాట్లాడగలను, హిందీలో మాట్లాడగలను. సో ఇంటర్నేషనల్ గ్రూప్స్ కి వాటికి నాకు కనెక్ట్ చేశారు. ఈ రోజుకి వాళ్ళతో మాట్లాడుతూ డ్రీమ్స్ డికోడ్ చేస్తూ వాళ్ళకి అర్థం కాని నాకు అర్థమైన విషయాల్ని వాళ్ళకి తెలియజేస్తూ ఈ విధంగా ఈ మూమెంట్ లో ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటూ నేను చాలా హెల్ప్ యూనివర్స్ నుంచి, మా సీనియర్ మాస్టర్స్ నుంచి, మా సార్ దగ్గర నుంచి పొందుతున్నాను. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. కాలంలో జ్ఞానం ఉంటుంది. మనం భగవద్గీత ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుంటాం, అమలు చేస్తాం, ఏదో కింద మీద పడతాం. ఓకే, మరి కాలాతీత జ్ఞానంకి వెళ్ళాలి. మీరు కాలంలో ఎంత జ్ఞానం తీసుకున్నా కాలాతీతంలో మీరు తెలుసుకోకపోతే, మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే మరలా తిరిగి రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈమె చాలా సాత్వికురాలు. నేను ఎప్పుడు అరవడం చూడాల,
అన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాను. లైన్ ఏమన్నా ఇలా ఉంటుంది. లోపల ఒక పర్వతం ఉంది. ఏంటి ఆ పర్వతం? అదే ఇందా చెప్పింది కదా, వాళ్ళ హస్బెండ్ని మీద రాక్షసులా పడడం. అంటే ఏంటి? తన లోపల అప్రెస్టేషన్ అంతా ఉండిపోతుంది. అంటే తన లోపల ఇన్నర్ కాన్షియస్ లో ఉంది. దాన్ని ఎలా మార్చాలి? అవుటర్ మార్చేద్దాం, బుద్ధి విషయాలు ఇలాంటి గురువులు చెప్పిన విషయాల ద్వారా మారుస్తాం, బాగుంది. మరి ఇన్నర్లో అసలు ఉందన్న విషయం నీకు తెలియాలి కదా. తెలియాలి అంటే నువ్వు కాలాతీతంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్క వాళ్ళు కాలాతీతంకి వెళ్ళడం చాలా సులువు. ఇది కాఫీ తాగినంత సులువు. మీరు రోజు వెళ్తారు, కాకపోతే కళ్ళు తెరవగానే మర్చిపోతారు అనమాట. మీరు కళ్ళు తెరవగానే ఆ కాలాతీతం నుంచి ఆ పరమ యోగులు ఇచ్చిన సందేశం కరిగిపోతుంది. అది పట్టుకోవాలంటే మీరు సాధన చేయాలి. మీరు ప్రతిరోజు ధ్యానం చేస్తేనే నిద్రపోవాలి. ధ్యానము నిద్ర, ధ్యానము నిద్ర అలా చేయాలి. రెండో అంశం, అసలు కాలాతీతంలో ఏం జరుగుతుందో చెప్తాను. కాలాతీతంలో నీ యొక్క చైతన్యములో ఈ బ్లాక్ ఉందని చూపిస్తారు. మీరు ఇప్పుడు చూసుకోలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమే ఉన్నారు, ఇప్పుడు ఏమి చూసుకోలేదు, ఏమి మరణించింది, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏం కావాలని అడుగుతారు. అప్పుడు తనకు ఒక బ్లాక్ ఉంది కదా. ఏంటి ఆ బ్లాక్? తనలో ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, లేదా తను ఒక గయ్యాలిగా ఉంది కదా, అది ఫిల్ఫిల్ చేసుకోవాలి. ఆ కర్మచక్రం పూర్తి చేయాలి. అందుకని ఆమె నెక్స్ట్ జన్మలో ఒక గయ్యాలి భార్యగా రావాలి. అది తప్పదు. దాన్ని ఇక్కడే ఫిల్ఫిల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ముందు ఫస్ట్ మీరు మీలో ఉన్న కాలాతీతంలో మీలో ఏమున్నాయో కాలాతీత జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. ఇది మీరు సొంతంగా చేయాలి. ఇది ఎవ్వరు చెప్పలేరు. గురువు కేవలం కాలంలో మాత్రమే ఉంటాడు. కాలాతీతంలో పరమ గురువులు ఉంటారు. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకోవాలి మీరు. ఇది మేము చాలా వీడియోస్ లో చెప్పాను. మీకు ఇంకెవరైనా కావాలంటే వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఎక్కడే తిరుగుతారు, ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు గైడ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అయితే నేను ఇక్కడే అసలైన విషయం చెప్తా. చాలా మంది ఆత్మబోధ అంటారు. అంటే ఆత్మ మనకు బోధిస్తుంది. ఓకే అండి, ఆత్మ ఆదేశంతో మనం పనిచేస్తాం కదా. ఇది రివర్స్. కాలాతీతంలోకి వెళ్ళాక నాలో ఉన్న బ్లాక్ నేను చూసుకొని దానిని ఇక్కడికి వచ్చి మళ్ళా మార్చాలి. అంటే జీవుడు బుద్ధి ఆత్మకు బోధించాలి. ఇది ఎంత దీన్ని రివర్స్ గేమ్ అంటారు అనమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్తా, నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. ఒకరోజు ఇది ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం నాకు డ్రీమ్ వచ్చింది. నేను నా లైఫ్ అంతా నేనే కష్టపడి సంపాదించుకున్నా, చాలా హార్డ్ వర్క్ చేశాను, కారు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని అంతా. నేను ఎవడో డబ్బు తీసుకోను, ఈవెన్ మా నాన్న డబ్బు కూడా నేను ముట్టుకోను. నేను కాలేజీ డేస్లో నేను చదువుకునే రోజుల్లో కాలేజీ ఫీజు కట్టుకోవడానికి నేను ట్యూషన్స్ చెప్పుకున్నా. పొద్దున్నే లేసి న్యూస్ పేపర్ వేసాను నేను, తెలుసా మీకు? పొద్దున్నే టీనేజ్ వయసులో న్యూస్ పేపర్ వేసాను పొద్దున్నే. రోజుకి ఆ రోజుల్లో 500 వచ్చేది, చాలా ఎక్కువ. అది కాలేజీకి వెళ్ళేవాడిని. మా నాన్న అనేవాడు, నా పరువు తీస్తున్నావు నువ్వు అనేవాడు. నో నాకు వద్దు నాన్నగారు, మీ డబ్బు వద్దు, నేను నా కష్టం మీద అంత జెన్యూన్ నేను కాలంలో. ఓకే, తర్వాత నేను ఈ స్పిరిచువల్ లైన్లోకి వచ్చాను. ఇది అనుకోకుండా నాకు వచ్చింది ఈ విద్య. ఆ విద్య అంటే ఆ కనెక్ట్ దొరికింది అనమాట. ఆ డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఒక చోటకి వెళ్ళాను. ఎవరో ఒక అంకుల్ వచ్చారు. అంకుల్ వచ్చి ఇంత డబ్బు మూట ఏదో దానికి సంబంధించిన కీ ఇచ్చాడు. కీ అంటే లాకర్ కీ. ఇది ఇచ్చి మా అమ్మగారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా డ్రీమ్ లో అనమాట, కళ్ళలో నడుస్తుంది. నేను అది తీసి ఏంటిది అన్నాను. మా అమ్మగారిని అడిగాను, ఇది వాళ్ళ పిల్లలకి ఏమన్నారు అన్నారు. సరే అందులో ఏముందని ఆ లాకర్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో బంగారం డబ్బులు ఉన్నాయి. ఇదంతా కల్లోనే, గుర్తుపెట్టుకోండి. కళ్ళ అని చెప్పకపోతే మేము మళ్ళీ కింద టైటిల్ పెట్టేస్తారు, వంశీ దొబ్బేసే డబ్బులని వైరల్ చేసి పారేస్తారు. అందుకని నేనేం చేశాను, అది చూడగానే నా లోపల ఏం పుట్టింది, అందులో కొంత తీసుకుందాం అనిపించింది. కొంత తీసి మళ్ళీ తాళం వేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేలే అన్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మెలకు వచ్చింది నాకు, ఆ క్షణంగా మెలకు వచ్చింది కళ్ళ నుంచి. అంటే నా కాలాతీతములో నాలో డబ్బు పట్ల వ్యామోహం ఉంది. కాలంలో లేదు, చూడండి, కాలంలో లేదు నాకు, కాలాతీతంలో నాకుంది. అంటే జీవుల్లో లేదు, ఆత్మలో ఉంది. ఇప్పుడు జీవుడు గొప్ప, ఆత్మ గొప్ప? జీవుడు గొప్ప. ఈ జీవుడు చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు గురువుల దగ్గర. అందుకని ఈ జీవుడు ఇప్పుడు ఎవరికి బోధించాలి? ఆత్మకు బోధించాలి. ఆత్మాదేశం, ఆత్మబోధన గొప్పని నన్ను అడిగితే, కానీ నా ఆత్మ ఆ బ్లాక్ ఉన్నది, నేనే తీయాలి. అప్పుడు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని, వీలైతే ఒక సర్కిల్ గీసుకొని, పూర్ణత్వం అంటారు దాన్ని, అందులో కూర్చొని నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఎలా చేయకూడదు, పరులు సొమ్ము పాము వంటిదని నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నా. 41 days చేయాలి. ఇది అంత సింపుల్ ఏం కాదు. అంతర్గుణాలు శుభ్రం చేయడం. మొత్తం మీద ఒక 40 రోజులు పూర్తి చేశాను. ఆ తర్వాత నాకు ఇంకో డ్రీమ్ వచ్చింది. ఒక 3 months తర్వాత, 3-4 months తర్వాత వచ్చింది, ఆఫ్టర్ 41 days.
ఆ డ్రీమ్ లో ఎవరిదో బ్యాగ్ పడిపోయింది, డబ్బులు బ్యాగ్ ఆ కళ్ళలో పడిపోయింది అనమాట. నేను అది చూస్తే అందులో అంతా క్యాష్ చాలా ఉన్నాయి, మనీ, ఆ తర్వాత గోల్డ్ ఉన్నాయి ఆ బ్యాగ్ లో. నేను ఆ బ్యాగ్ లా పట్టుకొని వాళ్ళంట పరిగెడుతున్నా, ఏమంటే మీ బ్యాగ్ పడిపోయింది, ఏమంటే మీ బ్యాగ్ పడిపోయింది అని అరుస్తున్నా. తక్కువ మెలకు వచ్చింది. అంటే నేను ఆ టెస్ట్ లో ఫస్ట్ ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను. ఇది కాలాతీత విద్య. మిత్రులారా, గురువు శ్వాసే. పత్రికారు శ్వాసే మీ గురువు అని ఎందుకన్నారు తెలుసా? మీరు ఇంకా మనం శ్వాస దగ్గరే ఉన్నాం కాదు, ఈ గురువు మీకు మిమ్మల్ని కాలాతీతంలో తీసుకెళ్తాడు. ఇక్కడ గురువు కావాలి. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవాలంటే ఇదిగో ఈ గురువు గారి దగ్గర కూర్చోవాలి. దాని అర్థాలు, పరమార్థాలు, శ్లోకాలు, తాత్పర్యాలు వారు చెప్తారు. మరి కాలాతీతంలో ఎవరు చెప్తారు మీకు? ఒక గురువు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్లే గురువు. ఆ గురువు పేరేంటి? శ్వాస. చెప్పలు కోసం శ్వాస అన్న గురువుకి. అందుకే పత్రిసారి శ్వాసే మీ గురువు అంటాడు. అది దాని రహస్యం. సో నేను ఆ కాలాతీతంలో నేర్చుకున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సడన్ గా నాకు స్ట్రైక్ అయింది చెప్తుంటే. మీలో చాలా మంది ధ్యానం చేస్తారు, శాకారం తింటారు కదా. మాంసం తిన్నట్టు కళ్ళు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరన్నా. మాంసం తిన్నట్టు కళ వచ్చిన వాళ్ళు వచ్చింది కదా. యా, మీరంతా శాకారాన్ని ప్రమోట్ చేస్తారు, శాకార ర్యాలీలు చేస్తారు, లేకపోతే మాంసం మానేసి ఉండొచ్చు. శాకారం మాంసం తిన్నట్టు కళ్ళ మాంసం తింటుంటారు. అవును, ఇదేంటి నేను మాంసం తింటే నేను తినకూడదు కదా అని అక్కడే అవేర్నెస్ వస్తుంది మీకు. అందరు దొంగలే, చేతులు ఎత్తట్లేదు, కానీ నాకు తెలుసు మీ కథ. ఓకే, దీని రహస్యం చెప్తా మీకు. అంటే మీరు ఆత్మగా ఉన్నారు, భూమి మీదకి వచ్చారు. ఆత్మ గొప్పదా, జీవుడు గొప్పవాడా చెప్పండి? ఆత్మే గొప్పది. ఆత్మ జ్ఞానం ఉందా, జీవుడు జ్ఞానం ఉందా? ఆత్మకే జ్ఞానం ఉంది, నో డౌట్. ఆత్మ మహాజ్ఞానం అని చెప్తాం కదా. ఏమండి, మీ ఆత్మ భూలోకి వచ్చినప్పుడు ఎవరింట్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏం తినే, అంటే ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, శాకాహార కుటుంబం, మాంసాహార కుటుంబాన్ని సెలక్షన్ ఉంటుందా ఉండదా? మీకు సెలక్షన్ ఇస్తారు. నాయన భూలోకి వెళ్తున్నావు, ఎవరింట్లో పుడతావు, శాకాహారమా మాంసాహారమా? మీరు మాంసాహారం మీద టిక్కు పెట్టారు. లేకపోతే మాంసాహారులు ఎందుకు పుడతారు? శాకాహారుల కుటుంబాల్లో పుడతారు. బ్రాహ్మణులో, వయసులో కుటుంబాలు అంటే శాకాహారం, వాళ్ళ ఫ్యామిలీని ఎంచుకుంటారు. కానీ మీరు మాంసాహార ఫ్యామిలీని ఎంచుకున్నారంటే మీ ఆత్మలో, మీ కాలాతీత జ్ఞానములో అది తినకూడదు అన్న విషయం ఆత్మలో లేదు. దానికి సంబంధించి జ్ఞానం ఇంకోటి ఏదో ఉంటే ఉండొచ్చేమో, అవునా కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గురువు పరిచయం అయ్యి మీకు, నాయన ఇది ధర్మం కాదు, ఇది తినకూడదు అని మీరు జ్ఞానాన్ని, బుద్ధిని నేర్చుకున్నారు. బుద్ధిని ఇప్పుడు ఈ బుద్ధిని మీరు ఆత్మలో ఇంజెక్ట్ చేయాలి. ఎప్పుడు? మరణం తర్వాత ఇంజెక్ట్ చేయాలి. అప్పుడు మీరు సరిగా చేయలేదనుకోండి, లేదా అది పూర్తి కాలేదనుకోండి, మరలా తిరిగి మీరు ఆ అనుభవం ఫుల్ఫిల్ చేయడానికి మాంసాహారిగా రావాలి. అందుకని ఇప్పుడే చేయాలి. మీరు ఇప్పుడే ధ్యానంలో కూర్చొని నేను ఇలా తీసుకోకూడదు, ఇది రాంగ్ అని జీవుడు ఆత్మకు బోధ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. అందుకని ఇక నుంచి మీ డ్రీమ్స్ లో ఎప్పుడన్నా అలాంటివి వస్తే, మీకు ఎప్పుడన్నా అనుభవం వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ధ్యానం చేసేవాళ్ళు కళలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్లా పడితే అది తీసుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ సాధకులకు వచ్చే కళలు. ఆ పైన మాస్టర్స్ అందరూ కూడా మీకు సందేశం ఇస్తారు. మీకు అది ఇప్పుడు ఆధారం చూపిస్తాను. పత్రిసారు దాని మీద ఏం చెప్పాడు, కళలు అసలు ఎవరికి ఇస్తారు, దేనికి వస్తాయి. మనం అందరం కళలే కదా, లైట్ తీసుకో గురువు అంటుంటారు మీరు. నేను చూపిస్తాను ఇప్పుడే మీకు, ఎందుకంటే ప్రతిదీ ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా, గురువు ఆధారం, మనకి గురువే శాస్త్రం కాదు నాకు ఆధారం. నా గురువు ఆధారము, అనుభవం ఆధారం. అనుభవం ద్వారా ఆధారం తీసుకుందాం. సో పత్రిజీ ఏం చెప్పాడో ఒకసారి వినండి. సిగ్నల్ లేదా? ఎందుకు లేదా? ఓకే, ఇదే వైఫై హాట్స్పాట్ అని. ఓకే, ఉందా? ప్లే కొట్టు. ఆ యొక్క ఋషి మండలి నుంచి అందరికి సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎందుకు ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాగలేస్తే మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తు పెట్టుకుంటాం. ఓకే ఓకే, స్క్రీన్ మీద వేద్దాం. నేను స్క్రీన్ సంగతి మర్చిపోయాను. 5 నిమిషాల్లో స్క్రీన్ మీద వస్తుంది చూడండి. గురువు గారు పత్రికారు దగ్గరికి నేను వెళ్ళా. గురుగారండి, నాకు కళల మీద బుక్ రాశాను, ఇది రైటా రాంగా అని గురుగారిని అడగాలి అని వెళ్ళా. మరి గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొకళ్ళు ఉంటారు కదా, సీనియర్స్ ఉంటారు కదా. ఆ సీనియర్స్ ని
అడిగా, అరే గురుగారిని అడగచ్చా, ఇది బుక్ రాశాను కళల మీద అని గురుగారి దగ్గరికి వెళ్ళానమ్మా. వెళ్తే ఆయన ఏం చేశాడంటే, ఆ సీనియర్ అంత వేస్ట్, కళ్ళలేదు నీ మొహం లేదు, అంత రాంగు, అంత ఊహలో అసలు పడే అన్నాడు. ఊరే నేను ఇంత కష్టపడి ప్రయోగం చేశాను, 10,000 కళ్ళు సేకరించాను, ఈయనేంటి ఇలా అన్నాడు, నేనే తప్పేమోలే, వాళ్ళు సీనియర్స్ కదా, నేనే తప్పేమోలే అని నేను డిసప్పాయింట్ అయ్యా. సరే గురుగారి దగ్గరికి వెళ్ళా, ఆయన అడుగుదామా వద్దా, మళ్ళీ అడిగితే ఈయన తిట్టినట్టు ఆయన తిడతాడేమో, సర్లే ఎందుకు ఈ మొదలు వస్తుంది వదిలేద్దామని ఆ బుక్, రాసిన బుక్ కూడా పక్కన పెట్టేశా. ఇంకా అలా కూర్చున్నా, 12 అయింది. అడగడానికి సంశయిస్తున్నా పత్రికారిని. సరే సార్ నేను వెళ్తాను సార్, రేపు వీలైతే రేపు వస్తాను, రేపు ఎయిర్పోర్ట్కి వస్తాను సార్ అన్నాను. అంటే నేను ఇప్పుడు ఆయన ఏమని అడగాలి, సార్ కళలు రైటా రాంగా, ఏ కళలో, ధ్యానం ద్వారా వచ్చే కళలో ఆధ్యాత్మిక కళలు రైటా రాంగా, పరిగణలో తీసుకోలే వద్దా అని అడగాలి కదా. నా డౌట్ ఏంటి, వీడు తిట్టేశాడు అది కళలు నీ మొహం అంతా తప్పు అన్నాడు. అనగానే మరి గురుగారు దగ్గరికి అడగడానికి సంశయించా. సరే మొత్తం మీద లేట్ అయిపోయింది. సరే గురుగారు రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వస్తాను, 6 గంటలకి ఫ్లైట్ ఉంది కదా, ఆ టైంకి వస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా ఇంకెలా చూశాడు, నువ్వేం రావద్దు, పొద్దున్న 6 గంటలకి ఎందుకు వస్తావు, రాత్రి కళ్ళలోకి వచ్చి మాట్లాడుకుందాం అన్నాడు. రాత్రి కళ్ళలోకి వచ్చి మాట్లాడుకుందాం అన్నాడు. అర్థమైందా మీకు? అంటే అద్భుతం, ఆ కళలో అద్భుతం. ఎవరో చెప్పారని నువ్వెందుకు దాన్ని మాట్లాడతాం, ఇంక మొత్తం నాకు అర్థమైంది. ఆ తర్వాత బుక్ రాశాను, ఆయన చేతిలో పెట్టాను, దాన్ని 12 సార్లు దిద్ది ఇది అందరికీ అందాలని తయారు చేశాడు. అది స్వప్న రహస్యాల బుక్. ఇక్కడ మన బుక్ స్టాల్స్ లో కూడా ఉంది, అది మీరు వెళ్తే లోపలికి స్ట్రైట్ స్టాల్లో ఉంది, అక్కడ తీసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే, ఆత్మలో ఎంతో అద్భుత జ్ఞానం ఉంది, కానీ అదే ఆత్మలో బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ ఫిల్ చేసుకోకపోతే మీరు తిరిగి పుట్టాలి. మాట్లాడితే నాది ఇది ఆఖరి జన్మ, నాకు మోక్షం వచ్చింది అనకండి. మీరు ఆధారం తీసుకోవాలి. దీనికి ఎవరు ఆధారం ఇవ్వాలి? మీరే. ఎవరు జడ్జి చేయాలి మిమ్మల్ని? మీరే. మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవాలి, మిమ్మల్ని మీరే తరచి చూసుకోవాలి. ఊరికే నేను 20 గంటలు ధ్యానం చేశాను, నేను అన్ని పుస్తకాలు చదివేశాను, నాకు అసలు ఇంకా నేను ఇంత సేవ చేశాను, నాకు జన్మ లేదు అనుకోకండి. అది అవునా కాదా టెస్ట్ పెట్టుకోండి. పరమయోగులు టెస్ట్ పెడతారు మీకు. అడగండి, ధ్యానంలో కూర్చొని అడగండి, మిడ్ నైట్ లేకండి, ధ్యానంలో కూర్చోండి. 72 శ్వాసలు చేయాలి. దీనికి 36 శ్వాసలు కౌంట్ చేయండి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు చేయాలి. కౌంట్ చేసి నాకు జ్ఞానసిద్ధి ప్రసాదించండి, లేదా నాకు మోక్ష స్థితిలో ఉన్నానా చూపించండి, మాస్టర్స్, కాలాతీతంలో ఉన్న మాస్టర్స్ అని అడగండి. మీ ఇష్టం, ఏ భాష అయినా అడగండి. మళ్ళీ ధ్యానం చేయండి, నిద్రపోండి. మళ్ళీ 36 కౌంట్ చేయండి, నిద్రపోండి. 36 బ్రెత్స్ ప్లస్ 36 బ్రెత్స్. గుర్తుపెట్టుకోండి ఈ పదం. 36 + 36 72 శ్వాసలు పూర్తవుతాయి. ఈ 72 శ్వాసలు పూర్తయిన తర్వాత మీకు మత్తుగా నిద్ర వస్తే నిద్రపోండి. అప్పుడు మీరు కాలాతీతంలో ప్రవేశిస్తారు. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు, మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా చేస్తే ఈవెన్ 20 డేస్ లేదా 15 డేస్ లో మీరు కనెక్ట్ అవుతారు. కొంచెం కనెక్ట్ అవుతారు. అప్పుడు మీ లోపల ఏముందో మీకు క్లియర్ కనిపిస్తుంది. కాలాతీత జ్ఞానం ఎంతమంది, అది తిన్ని నిద్రపోతే వచ్చే కళలు అవి కాదు, సాధకుడికి వచ్చేవి అద్భుతము. అది తిన్ని నిద్రపోతే వచ్చే కళలు అవి కాదు, సాధకుడికి వచ్చేవి అద్భుతము. అన్నిటికన్నా ముఖ్యం, మీ మరణించిన ఆత్మీయులు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమీ పట్టదు, కళ్ళు తెరిచామా మొత్తం ఎరేజ్. అసలు కాలంలో ఉన్న జ్ఞానం 10% మిత్రులారా, కాలాతీతంలో ఉన్న జ్ఞానం 90%. మహాభారత సంగ్రామంలో ఎక్కడో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన జ్ఞానము మన దగ్గరికి ఎట్లా వచ్చింది ఊహించండి. వేదవ్యాసుల వారు తెచ్చాడు. వేదవ్యాసుల వారు అక్కడ కూర్చొని పెన్ను పుస్తకం మీరు రాసుకున్నారా? సిసి కెమెరా ఉందా? మరి ఎలా వచ్చింది? ఈయన కాలాతీతంలోకి వెళ్ళి కాలాతీతంలో ఉన్న జ్ఞానాన్ని కాలంలోకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాకపోతే విఘ్నేశ్వరుడు సహాయంతో దాన్ని రాశాడు. కనుక బాగా నేర్చుకోవాలి కాలాతీతంలోకి వెళ్ళడం, అక్కడ కాలాతీత జ్ఞానాన్ని నేర్చుకోవటం. కాలాతీతంలో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవటం, వాళ్ళ యొక్క సందేశాలు తీసుకోవటం. మళ్ళా వాళ్ళు నీకు అవేర్ చేస్తుంటారు, ఇదిగో నువ్వు పలానా రోజు పలానా అవుతుంది, ఈ రూట్లో వెళ్ళదు, ఈ రూట్లో వెళ్ళని చెప్తారు. అన్ని గైడెన్స్ ఉంటాయి. ఆ ఋషి మండలి మనకి ఇస్తుంది, శిక్షణ ఇస్తుంది. కానీ పొద్దున్నే లేవగానే క్లీన్ బోల్డ్, ఒక్కడ గుర్తుని చావదు. ఎందుకని? ఇంటెన్షన్. భౌతిక ప్రపంచం మీద ఇంటెన్షన్. మనకి కళ్ళు తెరవగానే పాల ప్యాకెట్, ఇంకే ఆలోచన ఉండదు. పాల ప్యాకెట్ వచ్చిందా రాలేదా, ఇంతే. మనకి ఇదే మన జీవితం. ఓకే, ప్లే చేయి ఒకసారి. గురుగారు చెప్పండి కదా. ఆ యొక్క ఋషి మండలి నుంచి అందరికి సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం.
ఎందుకు ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాధ్యత మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. మాంసం తింటే అది మర్చిపోతాం, జంతువులు తింటే అది మర్చిపోతాం. అందరికీ సూచనలు వస్తుంటాయి రాత్రిపూట ఋషిమండలి నుంచి. ఏ తల్లి తన పిల్లలు చూసుకోవాలి చెప్పండి? అలాగే ఋషులంతా మన భూమి చూస్తుంటారు, ప్రతి మనిషిని చూస్తుంటారు. అయితే నిద్రావస్థలో స్వప్నావస్థలో సూచనలు ఇస్తుంటారు. కొన్ని పొద్దున మర్చిపోతాం, ఎందుకంటే మనం కుకర్మలో ఉంటాం. పంచరాని మాట్లాడము, పంచరాని చెత్త మాట్లాడి వినడము, పంచరాని దృశ్యాలు చూడడము, పంచరాని ఆలోచనలు, ఇదంతా కుకర్మ. ఈ సూచనలన్నీ మనం మర్చిపోతాం. రాత్రిపూట మనకు వచ్చిన మెసేజ్ సూచనలు మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎవరికి గుర్తుంటాయి అంటే సుకర్మలో ఉండే వారికి గుర్తుంటాయి. ఇవన్నీ గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? వాటిని అమలు చేస్తారు. వాళ్ళ సూచన పంపించింది, కానీ మనం కుకర్మలో ఉంటే ఏం లాభం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకు మర్చిపోతాం? కుకర్మ. ఎంత చక్కటి పదం చెప్పారు చూడండి గురువు గారు. సుకర్మ, కుకర్మ. కుకర్మ అంటే తెలిసిందే కదా, కుయెత్తులు, పనికి మాలేని మాటలు, పచ్చి చెత్త వినడం, అడ్డమైన తినడం, ముఖ్యంగా మాంసాహారం, ఇవన్నీ కుకర్మలు. ఎవరైతే కుకర్మలు చేస్తారో అది వాళ్ళకి ఎరేజ్ అయిపోతుంది. ఎవరైతే అనవసరమైన మాటలు వింటారో, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కించుకుంటారో వాళ్ళు ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మెమరీ కార్డు ఉందండి ఫోన్లో, మీరు ఫోటోలు ఎక్కిస్తా ఉన్నారు, ఏమవుతుందండి? ఫోను ఫాస్ట్గా ఉంటుందా? స్లో అయిపోతుంది. మళ్ళీ ఫోటోలు తీస్తే నో మెమరీ అంటది. ఒక 500 ఫోటోలు తీయండి, 501 ఫోటోకి నో మెమరీ అంటది. అంటే అర్థమైంది లోపల లేదు, ఎక్కడ పెట్టమంటావు? అంటే మన బుర్ర నుండి ఇప్పుడు ఏం పెట్టాం అర్థమైంది కదా మీకు. అందుకనే కుకర్మల్లో ఉండరాదు. అప్పుడు ఆ పాలక మండలి, ఆ ఋషి మండలి ఇచ్చిన సందేశాలు అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఏ తల్లి తన బిడ్డలను చూసుకోదు చెప్పండి? అదే కదా గురుగారు చెప్పారు. ఎంత అద్భుతం చెప్పాడు. ఆయన కళ్ళల మీద చప్పలు కొడదాం. సో మిత్రులారు, ఈ రోజు నుంచి మీరు ఇది సాధన చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి. ఇంతే, దీనికి అర్హత ఇంకేం లేదు. ఎవరికైనా పరమ గురువుల నుంచి సందేశాలు అందుకుంటే హైయెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ మాస్టర్స్ అందులో బాగా శిక్షణ పొందారు. సో థ్యాంక్ యూ. మరొక మాస్టర్ ఎవరు, ఎక్కడ ఊరెళ్ళినా మొక్కలు తీసుకొచ్చి వాళ్ళకి పంచుతూ మొక్కలు నాటే కార్యక్రమం తను చూస్తున్నాడు, ఆ డిపార్ట్మెంట్ అంతా. సో ఇప్పటికి ఎన్ని మొక్కలు నాటాడో తన అనుభవాలు చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి అలాగే మహోత్తర్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనం 3 years నుంచి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేసి మనం ఒక ట్రస్ట్ పెట్టేసి దాని ద్వారా ప్రతి ఒక్క చోట ప్లాంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాం, ఈ ఎండలు విపరీతంగా పెరగటము, వాతావరణ పొల్యూషన్, ఇవి అంతా వీటిలో దృష్టిలో పెట్టుకునేసి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేయడానికి కారణం వంశీ సారు. అంటే సార్తో పాటు తిరుపతికి వెళ్ళడం జరిగింది ఒకసారి క్లాస్కు. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము అంటే ఊర్లో మాకు అకామిడేషన్ ఇచ్చేసి ఊరి బయట క్లాస్ ఉండేది. అక్కడికి రోజు 3 days క్లాసు. రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి రోడ్డు వెడల్పని చెట్లన్నీ కొట్టేస్తూ ఉండేవాళ్ళు. 3 days చూడటం, తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ ప్రతి ఒక్క చోట కూడా, అంటే మనం కొద్దిగా ఏదైనా ఫుడ్ అదంతా మిగిలినంతా ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి బయట పడేస్తాం. అవి ఆవులు మిగతా జంతువులు అవి తినేసి అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయి అన్నది చూడటం జరిగింది. దాంతో సార్ కాల్ చేసి ఈ రెండింటిపైన ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అనేసి చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఇంకా మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ముందు ఈ ప్లాంటేషన్ పైన వర్క్ స్టార్ట్ చేయి, తర్వాత ఈ ప్లాస్టిక్ దానిపైన కూడా వర్క్ చేద్దాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే మనం ఇప్పటికీ ఈ 3 years నుంచి 2,50,000 మొక్కలను ఇవ్వటం, మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క చోట ఈ మొక్కలు అంటే మనకు పత్రికారు చెప్తుంటారు, 18 ఆధార సూత్రాల్లోనే చెప్పడం జరిగింది. మొక్కలలో అంటే ప్రకృతిలో ధ్యానము, ప్రకృతిలో ట్రెక్కింగ్ చేయాలి అనేసి. అంటే సార్ లైఫ్ చూసుకుంటే సార్ జీవితం అంతా కూడా మొక్కలతో ఎంతో అనుసంధానమై ఉంటుంది. సార్ అందుకనే ఒక పువ్వును కూడా కోయనిచ్చే వాళ్ళు కాదు. అలాగే మనం అంటే ఒక యోగాత్మకత బుక్ లో చూసుకుంటే యోగానంద పరమహంస గారికి జగదీష్ చంద్రబోస్ గారు చెప్తారు, అంటే ఒక మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది అనేసి. మనం ప్రతి చోట కూడా శాకాహార ర్యాలీలు చేస్తుంటాం. శాకాహారాలు అంటే ఏ జీవి హింసించబడకూడదు, ఏ జీవి చంపబడకూడదు అనే ఉద్దేశంతో చేస్తుంటాం. అదే విధంగా మనం ఎన్నో మొక్కలను వాటిని మనకు అవసరాలకనేసి ఇంకో దానికనేసి కొట్టేస్తుంటాం. అంటే మనం ఒక జీవిని చంపేసిన తర్వాత వాటి కోసం, అంటే మనం ఇంతకుముందు అంత నాన్ వెజ్ తిన్న వాళ్ళమే, వాటి కోసం ఇప్పుడు విస్తృతంగా శాకాహార ప్రచారం చేస్తున్నాం. అదే విధంగా మనం ఎన్నో చెట్లను మొక్కలను మనమే కొట్టేయటము, వాటిని తీసేయటము ఇలా జరిగింటుంది. ఫ్రెండ్స్, వాటి కోసం కూడా మనం ప్రతి ఒక్కరం కూడా
ఈ మొక్కల పైన కూడా వర్క్ చేయాలి. ఎందుకంటే మొక్కకు కూడా ప్రాణం ఉంది అనేసి అందరికీ తెలుసు. మనం ఒకసారి న్యూటన్ గారిని కలిస్తే న్యూటన్ గారు చెప్పారు, మీలో ఉన్న అనారోగ్యం మీకు తెలియకపోయినా ఒక చెట్టు కింద ఒక వారం రోజులు కన్నా కూర్చొని ధ్యానం చేస్తే అది మీకు హీల్ చేయబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే మన పెద్దవాళ్ళందరూ కూడా మన ఇళ్లలోనే పెద్ద పెద్ద చెట్లు ఉండేటి, వేప చెట్లు ఇట్లాంటివన్నీ కూడా మన ఇంట్లో ఉండేటి. మన వాళ్ళందరూ పొలాలకు అట్లా వెళ్ళేసి హ్యాపీగా ఆ చెట్టు కింద మధ్యాహ్నం వచ్చి పడుకునేసి వాళ్ళు మళ్ళీ ఎంతో హ్యాపీగా వర్కులు చేసుకున్న వాళ్ళు. ఎవరికి బీపీలు కానీ ఎవరికి షుగర్లు కానీ ఏమీ కానీ ఉండేటి కాదు. మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం ఫ్రెండ్స్. మనం అంటే మన చూడండి, ఇప్పుడు ఆయుర్వేదిక్ మాస్టర్స్ కానీ ఎవరి డాక్టర్స్ దగ్గరికి పోయినా కూడా మీ ఇంట్లో రోజు కషాయాలు తాగండి, జామ కషాయాలు కానీ మునగ చెట్టు కషాయాలు కానీ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. ఏ మెడిసిన్ ఇవ్వద్దు, ఏ డాక్టరు అవసరం లేదు అనేసి. మనం కానీ వాటినన్నింటినీ లేకుండా మనకు 1 నిమిషంలో తగ్గాలి 6 నిమిషంలో తగ్గాలనేసి మనం ఈ మెడిసిన్ వాడడం, ఇంకా పవర్ఫుల్ ఎక్కువ తీసుకోవడం, మెడిసిన్ వాడడం ఇట్లాంటివి జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏదీ లేకుండా మనం ఒకసారి మన వెనక్కి వెళ్ళి చూస్తే మన తల్లిదండ్రులందరూ కూడా ఎవరికి కానీ ఎటువంటి అనారోగ్యాలు ఉండేటి కాదు. అంటే ఇప్పుడు చూడండి, క్యాన్సర్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చే జబ్బులాగా తయారైంది. ఒకప్పుడు అంటే మనకు సినిమాల్లో అట్లా చూపిస్తుంటారు, క్యాన్సర్ అంటే ఏదో పొగాకు తాగితే వస్తుంది, లేకపోతే చుట్టలు తాగితే వస్తుంది అనేసి. ఫ్రెండ్స్ ఒకసారి మనం చూస్తే మన తల్లిదండ్రులు కానీ తండ్రులు ఇంకా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చుట్టలు బాగా విపరీతంగా తాగేవాళ్ళు, కానీ ఎవరికే కానీ క్యాన్సర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే లేడీస్ ఎవరు చుట్టలు తాగరు, బీడీలు ఇట్లాంటివి, కానీ లేడీస్కి ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం జీవించే జీవన విధానాన్ని ఒక్కసారి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క చోట ప్లాస్టిక్, తెల్లవారి బ్రష్ చేయడం దగ్గర నుంచి పడుకునేంత వరకు 24 గంటలు ప్లాస్టిక్ తోనే జీవనాన్ని చేస్తున్నాం. అలాగే మనం వాడుకున్న ప్లాస్టిక్ అంతా కూడా పక్కన పడేయడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ లో భూమిలో కలవాలన్నా కూడా ఎంతో సమయం పడుతుంది. మనం అదే ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తే ఒక బ్యాగ్ చేసంచి తీసుకుని వెళ్తే 10 కవర్లు మన ఇంటికి రాకుండా ఉంటాయి. మనం వాటి కోసం ఏదో చేయాల్సిన పని లేదు. మనం తెచ్చుకునే వస్తువుల్లో వాటిని వినియోగించుకోవడం తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనం ఈ నేచర్ కు ప్రకృతికి ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. కొన్ని చోట్ల ఈ భూమిలో ప్లాస్టిక్ ఉండటం వల్ల మొక్కలు వేసినా కూడా మొక్కలు రాకుండా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాలు ఆ భూమిలో కరగకుండా అలాగే ఉండటం వల్ల. అందుకు మీరు కూడా మీకు తెలిసినంత వరకు ప్లాస్టిక్ ను పూర్తిగా ఎంత వీలైతే అంతవరకు తగ్గిద్దాం. అలాగే మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మొక్కలు నాటాలి అనేసి ఇంతవరకు చాలా స్కూల్స్ లో కాలేజ్ లో ఇవ్వడం, అదేవిధంగా ఈ వీటిపైన ర్యాలీస్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మనం వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నామో అదే విధంగా మనం ఈ వెజిటేరియన్ తో పాటు ప్లాంటేషన్, వాటర్ సేవింగ్, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే 4 వాటిపైన కూడా ర్యాలీస్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా మీ ఊర్లో కానీ మీకు తెలిసిన ప్లేస్లలో కానీ ఎక్కడైనా మొక్కలు నాటాలి అంటే ఒకసారి చెప్తే అక్కడికి వచ్చేసి మేమే మొక్కలు తీసుకొని వచ్చేసి మేమే నాటుతాం ఫ్రెండ్స్. ఏమంటే వాటిని సంరక్షించుకునేది ఎవరైతే మొక్కను ఇస్తామో వాళ్ళే సంరక్షించుకోవాలి. ఎవరైతే సంరక్షించుకుంటాము అంటే వాళ్లకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మనం ఎంతో మంది క్లాసులు చెప్పడానికి వెళ్తుంటారు. క్లాసులు మీరు వెజిటేరియన్ గురించి కానీ మీ అనుభవాలు ఏవైనా చెప్పినా కూడా దాంట్లో కనీసం ప్రతి మాస్టర్ ఒక 2 నిమిషాలు ఈ మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ ను వాడకుండా తగ్గించాలి అనే ప్రతి చోట కూడా చెప్తే, అంటే మనకు పత్రికారు చెప్పిన జ్ఞానంలో దీన్ని కూడా ఒక 2 మాటలు చెప్తే కన్నా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం ఫ్రెండ్స్. మనం కూడా ఈ భూమాతను సంరక్షించుకునేలో మనం చేయగలిగిన వర్క్ మనం చేద్దాం ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించి వాళ్ళు ఏదైతే చేస్తామో ఏదైతే చేయగలుగుతామో అది ఎవరో చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏసీలు ఉంటాయి, మనకు ఏసీ ఉంటే చల్లగా గాలి పెడుతుంది అది అనుకుంటారు. అదే మన ఇంటి ముందర ఒక చెట్టు ఉంటే ఆ వీధంతా కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. మనం ఎండాకాలం వస్తుంది, మన బండి ఎక్కడ పెట్టుకోవాలి, మన సైకిల్ గానీ కార్ గానీ ఎక్కడ చెట్టు ఉందా ఎక్కడ పెట్టుకోవాలా అని చూస్తాం. కానీ మనం ఒక చెట్టు నాటుకుంటే పక్కనింటి వాళ్ళు కూడా ఈ చెట్టు కింద పెట్టుకుంటారు కదా అనేసి ఆలోచన చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చెట్టు ఉండటం వల్ల అక్కడ ఆ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. ఆ లేడీస్ అయితే ఆకులు రాలుతాయి, అదంతా క్లీన్ చేసుకోవాలి, ఇదే ఆలోచన చేస్తారు. కానీ దానివల్ల వచ్చే ఆక్సిజన్ మన భావితరాలు ఆనందంగా జీవించాలి, వాళ్ళు అద్భుతంగా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు చెట్లు వేసినారు కాబట్టి మనం ఈ రోజు ఆనందంగా జీవించాం. మనం ఈ రోజు నాటే ఒక చెట్టు ఒక మొక్కనే నెక్స్ట్ మన భావితరాలు ఆనందంగా జీవించడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వాళ్ళకు డబ్బులు ఇచ్చినా ఆస్తులు ఇచ్చినా వాటికన్నా కూడా ఏదైతే మనం ఇచ్చే సహజమైన గాలి సహజమైన వాతావరణము ఉంటాయో దాంతోనే వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి అందరూ దృష్టిలో పెట్టుకునేసి మీకు వీలైనంత దీనికి కూడా మీరు చేయగలిగింది చేయాలనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చిన దానికి
అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మరి